కోర్టులో మేజిస్ట్రేట్ గారు నేను బయటకు వెళ్ళలేదు. ఆఫ్టర్ ఆల్ వీడు వెళ్ళమంటారా? ఈ కేసు అమెరికా కోర్టులేసి సాగదీస్తా. హాస్పిటల్ లేదు అమెరికా ఎట్లా వెళ్తావన్నా? రై ఇన్నాళ్ళు మనం ఫ్రెండ్స్ లో ఉన్నారా, ఇప్పుడు మనం శత్రువులు చేస్తున్నారా వీడు? అందుకే ఇదే నీ మొదటి కేసు, బలంగా వాదించాలి. అరే ఈ కేసు వాదిస్తే డబ్బులు ఇస్తాడంటావా? ఈ కేసుకి డబ్బులు తీసుకుంటే లాయర్ అంటారు, బ్రోకర్ అంట. చంపుతా. ఈడేంట్రా ఇంకా రాలేదు? లోపల ఏమన్నా హీరోయిన్ తోటి ఈ కట్టింగ్లు సర్లే గానీ లోపలేం చెప్పావు చెప్పు. నిజం చెప్పా. వీడో పెద్ద భాష నిజం చెప్పాడంట. ఏం చెప్పావు చెప్పరా? ఇదిగో ఈ లవ్వు గివ్వు మనకి పడవు. అయినా నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు అనుకో, తేడాలు వచ్చేస్తాయి. నీకు మంచి మాట చెప్తా విను. బుద్ధిగా చదువుకొని నీ బాబు తెచ్చిన సంబంధం చేసుకున్నావే అనుకో, నీకు హ్యాపీస్, నాకు ఇంకా హ్యాపీస్. ఓకేనా? మరైతే ఆ రోజు నన్ను వెతుక్కుంటూ కళ్యాణ మండపానికి వచ్చి ఐ లవ్ యూ ఎందుకు చెప్పావు? ఓ అదే మీ నాన్నకు బుద్ధి చెప్దామని. మరి నాతో ఎందుకు చెప్పావు? అవన్నీ టైమింగ్ డైలాగ్స్ అమ్మా, అలా ఫ్లోలో వచ్చేస్తాయి. అయినా నువ్వు చూడు, జీవితంలో మొట్టమొదటిసారి నేను ఐ లవ్ యూ చెప్పింది నీకే. నాకు సంబంధించినంత వరకు ఒకే లవ్, ఒకే లవ్, అది నువ్వే. ఓ సెన్సిటివ్ లవ్వా? బీ సీరియస్. నిన్ను సిన్సియర్గా లవ్ చేస్తున్నా. ఐ లవ్ యూ. ఈ సిన్సియర్ లవ్ అంటే ప్రేమించినోడితో లేచిపోవడం, పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకోవడం, ఇలాంటిదేనా? ఓకే, నీ సిన్సియర్ లవ్ టెస్ట్ చేయడానికి 10 అంతస్తులు మేడ మీద నుంచి దూకు, రన్నింగ్ బస్ ఎక్కు, ఇలాంటి వెదర్ టెస్ట్లు ఏమీ నేను పెట్టను. నేను టెస్ట్ పెట్టానంటే అది నీకు యూస్ఫుల్లో లేదో కానీ అయ్యగారికి మాత్రం యూస్ఫుల్గా ఉండాలి. సరేనా? నువ్వు రాత్రి మొత్తం ఫుల్ నైట్ నాతో గడుపుతావా? హే ఏంటి లవ్ జామ్ అయినట్టుంది? ఏంట్రా అంత మాట అన్నావు? అమ్మాయి మనసు బాధపడదా? అర్రే అమ్మాయి వెళ్ళిపోతుందా? వెళ్ళాపరా? ఏంట్రా ఆపేది? ఆ రోజు చీర కట్టుకోమన్నాను, లవ్ పుట్టింది. ఈరోజు చీర విప్పమన్నాను, లవ్ పట్టుకుంది. దట్ ఈస్ లైఫ్. పదండ్రా. నువ్వా? ఏంటిది? నువ్వేగా రమ్మన్నావు, అందుకే రెడీ అయ్యి వచ్చావు. ఏంటి తెలిపేస్తున్నావు? అడిగేది నిన్నే. ఏ ఎక్కడికి? ఇదిగో పాలు, పళ్ళు, పూలు, స్వీట్స్ అన్నీ తెచ్చా. రా. ఏ ఇవన్నీ కాదు, ముందు నువ్వు బయటికెళ్ళు. నువ్వు చెల్లుందన్నావు, నేను అన్నయ్య ఉన్నాడని చెప్పాను. అబద్ధానికి అబద్ధం చెల్లు. మర్యాద నువ్వు బయటికెళ్ళు. ఏయ్, నువ్వేగా ప్రేమ నిరూపించుకోమన్నా? నా ప్రేమ నిజమని నువ్వు నమ్మాలంటే నువ్వు కోరినట్లు నీతో గడపాలిగా, అందుకే వచ్చా. రా రా. సరే నమ్మాను, ముందు నువ్వు బయటికి రాడు. అయితే నా ప్రేమ నమ్మావా? నమ్మాను, ముందు నువ్వు బయటికెళ్ళు. మా అన్నయ్యలు తలుపు తీస్తే నన్ను తీసుకెళ్ళిపోతాను. తీనా? ఏం జరిగిందో తెలియకుండా చొక్క పట్టుకోకు. రాయ్ నీ కాళ్ళు చేతులు విరగొట్టి మా చెల్లెలు తీసుకెళ్తాం. అన్నయ్య, నేను ఇష్టపడే ఇక్కడికి వచ్చాను. అతను ఒంటి మీద చేయి పడితే ఇక్కడే ఉండిపోతాను, మన ఇంటికి రాను. నేను ఇతన్ని ప్రేమిస్తున్నాను, ఇతన్ని పెళ్లి చేసుకుంటాను. నేను ఇంటికి పూలు పళ్ళతోనే కాదు, పాయసంతో కూడా వచ్చాను. తాళి కట్టే అన్ని సాంప్రదాయబద్ధంగా జరిగితే నీతోనే జీవితం అనుకున్నాను, కానీ దానికి విరుద్ధంగా అడిగావు. అందుకే నీ కోరిక తీర్చి చావాలనుకున్నాను. రే, ఓ పేదింటి అమ్మాయి డబ్బున్నవాడిని ప్రేమిస్తే దానికి 1000 కారణాలు ఉంటాయి. కానీ డబ్బున్న అమ్మాయి నీలాంటి పేదవాడిని ప్రేమిస్తే ఒకే ఒక కారణం, అదే లవ్. అసలు నీ దగ్గర ఏముందని అమ్మాయి ప్రేమించాలరా? నీ దగ్గర డబ్బుందా, చదువుందా? ఆఫ్టర్ ఆల్ వెల్లింగ్ చేసుకునేవాడివి. అలాంటి నిన్ను అమ్మాయి ప్రేమించిందంటే నిజంగా నీ అదృష్టం రా. నువ్వు ఎప్పుడు అనాథ అంటావే, ఆ అమ్మాయి నీకు దక్కితే నీ జీవితంలో కోల్పోయినాయని మళ్ళీ దక్తాయిరా. ఆ అమ్మాయి నేను ఎంతగానో ప్రేమించింది.
అమ్మాయికి ఏమైనా జరిగిందనుకో ఆ పాప నీదేరా. అన్న నా కాలేజ్ ఫీజు కట్టడానికి ఆ అమ్మాయి చేనిచ్చావు, తిరిగి నీ డబ్బుతోనే విడిపించావు. నీ మనసేంటో మాకు తెలీదా? శివకాశి ఆ చేనిచ్చే వంకతోనే వెళ్ళి నీ మనసులో మాట చెప్పరా ప్లీజ్, వెళ్ళరా. హే ఏంటిది? బోల్ట్ వేయడం నీకే కదమ్మా, మాకు వచ్చు. ఎందుకు వచ్చావు? చేయనివ్వడానికి. చైన్ ఇవ్వడానికైతే రాత్రిపూట ఇంత రిస్క్ చేయడం దేనికి? పొద్దున్న రావచ్చుగా. అయినా చైన్ వంక పెట్టి పరాయి అమ్మాయి బెడ్రూమ్ లోకి ఏ టైంలో పడితే ఆ టైంలో వచ్చేస్తావా? ఆ? పరాయి అమ్మాయి ఎవరు? నువ్వు నా లవరేగా. ఏంటి లవరా? నువ్వెప్పుడైనా నాతో ప్రేమగా మాట్లాడావా? సినిమాకో పార్క్కో తీసుకెళ్ళావా? ఎప్పుడైనా ఫోన్ చేసావా? కనీసం ఒక్క SMS అయినా పంపించావా? లవర్ అట లవర్. అసలు ఎప్పుడైనా నాకు ముద్దు పెట్టావా? కనీసం ఒక్కసారి నాకు కౌగిలించుకున్నావా? అబ్బో మగాడు సిగ్గుపడుతున్నాడు. అలాగా, ఇప్పుడే కౌగులించుకుంటా చూడు. హే, రావయ్యా, ఇక్కడెవరు లేరు. ఆ, ఆ, అమ్మో. ఎవరు నుంటో పాలు బయటకు వస్తారండి. ఇంట్లో వాటర్లు ఉన్నారా? రామరామా, ఇల్లన్నాక హోటల్ ఉండకుండా ఉంటారా? ఏంటి, ఇది మీ ఇల్లా? ఈ ఇల్లు ఏ ఊర్లో ఉందట? ఈ ఊర్లో ఉంది. ఈ ఇల్లు ఈ ఊర్లో ఉండగా మాది ఈ ఊరు కాక ఏ ఊరు అవుతుంది? అసలు నీకు ఓటుందా? నీకుందా? ఆ? ఆ, మరి నీ కోటున్నప్పుడు నాకెందుకుండదు? ఆ, మిమ్మల్ని హైదరాబాద్ లో ఎక్కడో చూసినట్టు. షూ, ఆ, అయితే మీ ఓటు మా గుర్తుకే. ఓటు ఎలా వేస్తారు? ఓహో, మీకు ఓటేయటం రాదా? సరే, నేను నేర్పిస్తా. ఓటేసే ముందు వేళ్ళ తీసుకొని సిరేస్తారు. ఏ వేలుకి సిరా రాస్తారు? ఆ, ఈ వేలు. అందరు రండి. ఏంటమ్మా శ్రీదేవి పిలిచావా? అయ్యయ్యయ్యయ్యో. భగవంతుడా, అయ్యో. ఇదేమి పిలిచావా? చిన్న పెద్దనాన్న రెండు ఓట్లు పిలిస్తే ఇన్ని ఓట్లు వచ్చాయరా? ఇదిగో నా చెయ్యి పట్టుకున్నాడు. ఏమిటి చేయి పట్టుకున్నాడా? చేయి పట్టుకోవడం అంటే ఏమిట్రా? అప్రాచ్యమధవా, చేయి పట్టుకోవడం అంటే ఏంటండి? అయ్యయ్యో. అవ్వా, మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా. ఏమండి, నేను ఆ అమ్మాయి చెయ్యి పట్టుకోలేదు, ఉట్టి వేలు తాకా. వేలు తాకావా? ఆ. వేలు ఎక్కడుంది నాయనా? చేతిలో. చెయ్యి ఎక్కడుందయ్యా? ఆ, బాడీలో. అయ్యయ్యో భగవంతుడా, అరై పుచ్చున్న బాడీ అంతా తాకాడు. ఏమిటి, నీ బాడీ మొత్తం తాగాడా? మసి చేశాడా? మసి చేశాడా? ఇదిగో, మర్యాదగా చెప్తున్నాను, క్షమాపణ చెప్తే చెప్పు, లేకపోతే ఏంటది? కుండ కుండకేస్తారా బాబు? క్షమాపణ అడగరా, 4 ఓట్లు పెడతారా బాబు? సారీ చెప్పు. సరే, క్షమించుగా. ఏంటి వీధిలో నిలబెట్టి చెప్తున్నావు? బిచ్చమా? నీకంత సిగ్గుగా ఉంటే లోపలికొచ్చి సారీ చెప్పు. ఏమైందండి? మావన్నీ ఇన్వాలిడ్ ఓట్లు. మరి లోన్ రెండు లోపలుండే 2 సాలిడ్ వ్యాలిడ్. ఓహో.